నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులు అయిపోతున్నారు, ప్రశ్నించే గొంతుకలు అయిపోతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే మేడారం జాతరలో ఏదైతే కోవా బన్ను అమ్ముకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి జర్నలిస్టులం అని చెప్పి వాళ్ళు ఎంత హంగామా చేశారో మనం చూసాము. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మ్యామ్. అసలు మన దేశంలో అంటే హిందువులు మాత్రమే బతకాలి, ఇంకా మిగతా మతస్థులు బతకొద్దు అనేలాగా రోజు రోజు పరిణామాలు అలానే జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక 1 వీక్ బ్యాక్ మేడారం జాతర చాలా పెద్దది, సెకండ్ కుంభమేళా అని చెప్పేసి అంటారు. కోట్లాది మంది వస్తారు అక్కడికి ముస్లిం వ్యక్తి కోవా బన్ను అమ్ముకోవడానికి వచ్చాడు. చిరు వ్యాపారస్తుడు 10 రూపాయలకి. ఆ బన్ను అమ్మే వ్యక్తి వేరే అన్య మతస్థుడు అని చెప్పేసి అతని దగ్గర బంద్ తీసుకోవద్దు, అది విషపూరితమైంది, నువ్వు తిను, మాకు అమ్మడం కాదు, నువ్వు తిను, దీని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏది, ఎక్స్పైర్ డేట్ ఏది అని చెప్పేసి ఆ చిరు వ్యాపారస్తుని పెట్టిన ఒక ఇది అతన్ని బాధ ఆ వీడియోలో చూస్తే చాలా మనసు ఇట్లా అదైపోయింది. సో ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది మ్యామ్? అసలు ఏంటి అసలు ఇది? చాలా బాధాకరమైన విషయం అండి. అతను ఒక చిన్న చిరు వ్యాపారి కాదు మీరు అన్నట్లు. అతను సైకిల్ మీద బన్నులు పెట్టుకొని, ఇప్పుడు ఇవన్నీ వేరే ఎవరో తయారు చేస్తారు, వాటిని తీసుకొచ్చుకుని అమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, వాళ్ళ ఇంట్లోనే కోవా తయారు చేసుకొని ఈ బన్నులు దొరికే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బన్నులు అమ్ముతారు. మరి ఒక ఇంట్లోనే కోవా తయారు చేసే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి కోవా తయారు చేస్తుంది, వీళ్ళు బన్నులు కొంటారు, తండ్రి ఒక బజార్కి కొడుకు ఒక బజార్కి సైకిల్ మీద కట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇలా కోవా తయారు చేసే వాళ్ళ దగ్గర కోవా కొనుక్కుని అక్కడ బన్నులు కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అతను సెక్రటేరియట్ దగ్గర బన్నులు అమ్ముతూ ఉంటాడు. ఓ చిన్నపాటి వ్యాన్ ఉంది అక్కడ. ఆ వ్యాన్ లోపల బోలుడు బన్నులు పెట్టున్నాయి. ఓ పెద్ద డేక్సా నిండా కోవా పెట్టి అతను ఇస్తాడు. ఇస్తే అతను ఏం చెప్తున్నాడు, మాకు 60 బర్రెలు ఉన్నాయి, మా ఇంట్లో పాలతోనే మేము కోవా చేస్తాము, కాబట్టి మాకు చీప్గా పడుతుంది, మేము 10 రూపాయలకి అమ్ముతాము అని అతను వ్యాపారం మొత్తం జరిగే విధానం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళు బన్ను 2:30కి కొంటారంట. బన్ను 2:30కి కొని వీళ్ళ దగ్గర కోవా ఒక 4 రూపాయలు 5 రూపాయలు అయితే వేసి బన్ను అమ్ముతారు, 10 రూపాయలకి అమ్ముతారు. ఓ 2:30 మిగులుతుంది మార్జిన్ అని చెప్తున్నారు వాళ్ళు. లేదు, ఇప్పుడు వాళ్ళే కోవా కూడా తయారు చేస్తారనుకోండి, వాళ్ళకి ఇంకో 10 రూపాయలు ఎక్కువ మిగలొచ్చు. రోజు మొత్తం మీద ఎన్ని బన్నులు అమ్ముతారండి ఒక సైకిల్ మీద తిరిగేవాళ్ళు? ఆ నెల మొత్తం మీద ఎంత తిరుగుతారు? ఇప్పుడు రోజుకు 500 రూపాయలు వీళ్ళు సంపాదించారే అనుకుందాం. రోజుకు 500 అంటే నెలకు ఎంత అండి? 15,000. వాళ్ళకి రోజుకు లాభం 500 వస్తే కూడా నెలకు వచ్చేది వాళ్ళకి 15,000. అసలు 15,000 తోటి ఒక మనిషి ఎట్లా బతకగలుగుతాడు చెప్పండి? పైగా ఇప్పుడు అతని దగ్గరికి వస్తే మనం ఎవరు, ఈ సమ్మక్క సారక్క జాతర దగ్గర మనిషిని చూస్తే అసలు అతన్ని చూస్తే ఎంత బాధేసిందంటే, అతనికి చదువు లేదు, ఆస్తి లేదు, పెద్ద కులం లేదు, వెనకమాల రాజకీయ అండదండలు లేవు, ఏమీ లేవు. అతను ఒంట్లో ఉన్న శక్తిని నమ్ముకుని అతను ఈ వ్యాపారం చేసుకుంటున్నాడు. సేల్స్ మ్యాన్, వ్యాపారం అని కూడా అనకూడదు, అమ్ముకుంటున్నాడు అంతే. అతని దగ్గర ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు. నేను చెప్పినట్టు వ్యాను గీను ఏమీ లేవు, సైకిల్ అంతే, ఒక సైకిల్ ఒక బొట్ట దాంట్లో. ఇప్పుడు అతన్ని పట్టుకొని వీళ్ళు ఒక గ్యాంగ్ తయారయ్యి, ముఠాలు అంటారు వీళ్ళని, ముఠా అన్న గ్యాంగ్ అన్న ఒకటే అనుకోండి. వీళ్ళు ఒక గ్యాంగ్ మాదిరి అయ్యి అతన్ని రౌండప్ చేసి అతన్ని భయపెట్టి, షో మీ యువర్ ఆధార్ కార్డ్ అంట, వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డ్. మీకు వచ్చిన మిడిమిడి జ్ఞానంతో ఏ కాలేజీలో చదువుకున్నారమ్మా మీరు? జర్నలిజం నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చదువుకున్నారు, ఏం చేశారు? ఒక రిపోర్టర్కి ఉండాల్సిన మినిమం లక్షణాలు ఏంటి? మీరు అతన్ని పట్టుకొని ఆ విధంగా భయభ్రాంతిని గురి చేసి ఇంకొక ఆమె వచ్చేసేసి తిను చూద్దాం ముందు, నువ్వు ఊర్లో అందరికి విషం పెట్టేస్తున్నావు అంటే తిన్నాడు. తింటే తిన్నాడు కదా, ఇప్పుడు ఇంకేం అడగాలి వీడిని అనుకుని టెన్షన్ పడుతున్నావు. ఎందుకంటే గాబరా అయిపోతున్నావు.
నీ చుట్టూ కూడా ఒక 10 మంది వచ్చి నుంచుంటే అప్పుడు తెలుస్తుంది నీకు గాబరా అంటే ఏంటో. అతన్ని పట్టుకొని అంత ఇది చేస్తే అతన్ని ఆగం పట్టించేశారు కాసేపట్లో. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏమంటున్నాడు, నువ్వు చిన్నోళ్ళం బేదోళ్ళం మేము, ఇదే మాకు ఆధారం, మొత్తం పాడు చేశారు, మేము మా కుటుంబాలకి ఏం పెట్టుకోవాలి, వాళ్ళకి ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇంటద్దు కట్టుకోవాలా, ఇంత చేసుకోవాలి కదా, ఇంత చిన్నోళ్ళ మీద మీ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసేది మీరు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళు ముస్లిమ్స్. అతని పేరు అడిగారు, అతను ఒలి అన్నాడు. ఒలి అనేసరికి ఇంకా మాకు ఇంకా నషాళానికి వెళ్ళింది. అంటే ముస్లిమ్స్ చేసుకోవద్దా? చేసుకోకూడదు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం ముస్లిమ్స్ చేయకూడదు. సమ్మక్క సారక్క జాతరకి అసలు అన్ని వసతి, ఇదేదో పెద్ద తిరుపతి అయినట్టు, తిరుపతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి ఎవరు కాదనరు, అది ఇష్టం. ఏ దేవుడికి ఆ దేవుడు ప్రత్యేకత ఉంది. సమ్మక్క సారలమ్మలు వాళ్ళు పేదవాళ్ళ దేవుళ్ళు, మరీ మాట్లాడితే గిరిజనుల దేవుళ్ళు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అక్కడికి అన్య మతస్థులు రావద్దని? వాళ్ళు ఏమైనా మత ప్రచారానికి వచ్చారా? అలానే చెప్తున్నారు. అబద్ధాలు. అన్యమత, అసలు వాళ్ళకి అన్యమతం అనే మాటకు అర్థమే తెలియదు వాళ్ళకి. మత ప్రచారం అని వాళ్ళకి అంతగట్టేసేసి వాళ్ళని అసలు ఎట్లా అంటే అవమానానికి గురి చేసి నానా మాటలు, నలుగురు మనుషులు చుట్టూ చేరి 4 మాటలు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం లిఫ్ట్లో వెళ్తా ఉంటే ఎక్కువ మంది జనాలు ఉంటే ఒక రకమైన ఫోబియా వచ్చేస్తుంది మనకే. అవును, ఖచ్చితంగా వస్తుంది, ఒకలాగా అయిపోతుంది. అట్లాంటిది అతన్ని పట్టుకొని అతనికి చెమటలు వచ్చేసేసి పాపం బన్ను తింటుంటే దగ్గొచ్చి నువ్వు భయపడుతున్నావు, నువ్వు దేనికి భయపడుతున్నావు, ఇలా మాట్లాడేసేయటం. నిజంగా పైగా ఇదంతా జరుగుతుంటే ఏంటా గలాట అని చెప్పి పోలీసు వచ్చాడు. పోలీసు వచ్చి ఇప్పుడు అతనికి ఏదన్నా అయితే ఎవరు జిమ్మేదారి అని అంటే, నువ్వు కూడా కలిసిపోయావు వాళ్ళతోటి అని పోలీసు తోటి దురుసుగా మాట్లాడటం. ఇప్పుడు ఇది అది అవమానంగా ఫీల్ ఏదైనా చేసుకోవడానికి చేసుకుంటే వీళ్ళందరూ ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటారా మ్యామ్? ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు వీళ్ళకి జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ యొక్క పాపకం కావాల్సి వస్తుంది వీళ్ళకి. వాళ్ళు ఏదో వీళ్ళకి మెచ్చి మేకతోలు గప్పుతారు అనుకుంటున్నారు, గండ పేరెండాలు దొడుగుతారు, లేకపోతే వేరతాళ్ళు వేస్తారు అని అనుకుని వీళ్ళు ఏదో ఊడిగం చేస్తున్నట్టు మస్కా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మస్కా జర్నలిజం అంటారు దీన్ని. ఎవరికి మస్కా కొడదామని దీని ఇప్పుడు బన్ జిహాద్ అంటున్నారు. బంజీ ఏమన్నా ఉంటుందా అండి? అసలు బన్లో ఏం కలపగలుగుతారు వాళ్ళు ఎంత, వాళ్ళ బతుకులు ఎంత అసలు. అదేమంటే ఇంకొంచెం ముందుకెళ్ళి బన్నుకి హలాలు చేస్తారంట, ఊస్తారంట, దాంట్లో ఉంచుతారంట. ఆ ఉంచింది మీరైతే తింటారా? ఎవరెవరైతే యాక్టివిస్టులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఊంచిస్తానో తింటారు, చింతవరకు తీసుకుంటారు ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఇప్పుడు దేనికి హలాలు చేస్తారు? మాంసానికి చేస్తారు, బన్నులకి చేస్తారని ఎక్కడన్నా ఉందా? ఈ లెక్కన ఇప్పుడు కరాచీ బేకరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్సే. కరాచీ బేకరీ వాళ్ళు కూడా హలాలు చేస్తారా? అసలు ముస్లిమ్స్ బట్టలు అమ్ముతారు, కొనొద్దు. ఇప్పుడు చార్మినార్కి వెళ్తే మొత్తం మన వాళ్ళే కనబడతారు. వాళ్ళే కనపడతారు కదా. వాళ్ళ దగ్గర మీరు ఎందుకు చార్మినార్ వెళ్తున్నారు? వెళ్ళేవాళ్ళు మనం కూడా వెళ్ళి అక్కడ షాపింగ్ చేయొద్దు, వాళ్ళది కదా వాళ్ళు. ఇప్పుడు మరి అన్య మతస్థులు, మరి మనం ఎందుకు వెళ్ళి అక్కడ షాపింగ్ చేయాలి? ఎందుకు వెళ్ళి షాపింగ్ చేయాలి? ఇవన్నీ కాదండి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కులము లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, ఏ వివక్ష ఉండటానికి వీల్లేదని రాజ్యాంగం చెప్తుంది. అసలు మరి వీళ్ళే నా స్పెషల్ రాజ్యాంగం రాశారా? నాకు అర్థం కావట్లేదు. పైగా అదేమంటే అన్యమతస్థులు. అసలు అన్యమతస్థులు అంటే ఒకవేళ నిజంగా మాట్లాడితే అది వనదేవతల పండగ, అంటే గిరిజనుల పండగ. అది మీరు అందరూ ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కాదు. వెళ్ళకూడదు కదా. ఇప్పుడు కోడికి ఈకలు పీకుతామని కూర్చుంటే పీకొచ్చు ఎన్ని ఈకలైనా, అది మన పనే? ఆ బోడిగుండికి బట్టతలకి ముడేయటం మన పనే? మన పని ఏంటి? నిజంగా ఏదన్నా నడుస్తుంది, అక్రమ వ్యాపారం నడుస్తుంది అంటే వాళ్ళ గురించి ప్రభుత్వానికి తెలియజేయడం లక్షణం, మన బాధ్యత. నేను కాదనట్లే. ఈ చిన్నోడు ఎంత వ్యాపారం చేస్తాడు, ఎన్ని కోట్లు గణిస్తాడు,
అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇట్లాంటిది ఏదైనా నిజంగానే ఆయన దగ్గర విషపూరితమైనవి అమ్ముతున్నారు అంటే ఫస్ట్ మనం వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అక్కడ కూడా రైట్ లేదు, యాజ్ అ జర్నలిస్ట్ కూడా మనం మాట్లాడడానికి లేదు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి మనం కంప్లైంట్ చేయాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి అది చెక్ చేస్తాడు, అప్పుడు మాట్లాడతారు. అంతేగాని ఒక మనిషి మీద పడిపోయి ఇదంతా ఉంటుంది, బేసిక్ ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఇక్కడ అంతా ఏంటి అంటే మనకెవరి ప్రాపకమో కావాలి. అందుకే ఈ మధ్య రామచంద్రరావు గారు, బీజేపీ రామచంద్రరావు గారు ఒక 3 మహిళా మనుల గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 3కి మా బీజేపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి. ఎవరెవరంటే శంకర మౌనిక అని, ఆమె ఒక పెద్ద లాయరు, కానీ ఆమె నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆమెను నేను చట్టానికి ప్రతినిధి లాయర్ అంటే, కానీ చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆవిడ. ఒకటి కమ్యూనిస్టులు ఇష్టం వచ్చే ఇష్టారీతిని తిడుతుంటుంది, అలాగే చరిత్రని వక్రీకరణ చేసేలాగా మాట్లాడుతుంది. సరే ఆమె. అలాగే ఇంకొక ఆమె ఉంది మాధవీలత అని సినిమా యాక్టర్, ఆవిడ ఏదైనా సరే తర్కంతో మాట్లాడే వాళ్ళని మీమ్స్ తోటి వీడియోలు చేసి నానా హడావుడి చేసేస్తుంటుంది ఆవిడ. ఇంకా ఆ తర్వాత ఇంకొక ఆమె హిందూ మతం అని ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని కరాటే కళ్యాణి. ఈ 3తోటి మా బీజేపీ పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ భావజాలానికి వాళ్ళు మాట్లాడే మాటలకి మా పార్టీకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎవరైనా ఎక్కువ బూడిద పూసుకుందామని ఎవరైతే అనుకుంటున్నారో ఈ జర్నలిస్టుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా బీజేపీ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత ఇది. ఈ బన్ మస్కా అనేది ఉందో చూసారా, ఇది ఓన్లీ తెలుగు మీడియా మాట్లాడుకోవట్లా, నేషనల్ మీడియా కూడా మాట్లాడుతుంది. ఈ దేశంలో మైనారిటీలకి ఇంత వివక్ష అని నేషనల్ మీడియా కూడా మాట్లాడుకుంటుంది. వీళ్ళు ఏదో అతి తెలివితో చేసిన ఒక ప్రయోగము ఎంత వికటించిందంటే అంత వికటించింది. మొన్న మధ్య కూడా బాలాపూర్లో ఇలాగే బన్నులు అమ్ముతుంటే వాళ్ళంట ఏంటి అవేవో కలిపి అమ్ముతున్నారంట, హిందువులకు మాత్రమే అమ్ముతున్నారంట. అందుకని అక్కడ ఒక ఆమె యాస్పిరెంట్ ఒక ఆమె ఉంది, ఏది బీజేపీ తరఫున పోటీ చేయాలనుకునే ఆవిడ ఏం చెప్తుంది మరింట, వీళ్ళు హిందువులకి ఎక్కువ మంది పిల్లలు వచ్చేస్తున్నారని చెప్పి వీళ్ళ ఫెర్టిలిటీ మీద దెబ్బ తగిలే విధంగా మందులు వాడుతున్నారంట. వాళ్ళకి అసలు అంత ఉంటుందా? అసలు అంత ప్రాసెస్ చేయాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? అన్ని డబ్బులే ఉంటే వాళ్ళు అది ఎందుకు ఆ వ్యాపారం ఎందుకు చేస్తారు? చాలా మంది గరానాగా ఓ పెద్ద వ్యాపారాలే చేస్తారు కదా. రెస్టారెంట్ ఓ కూటికి గతి లేని వాడు మీరు చెప్పే ప్రకారంలో చెయ్యాలి అని అంటే వాడికి వనరులు ఎక్కడయ్యి అసలు? అందుకే ఆయన చాలా చదువుకొని వాడైనా తర్కబద్ధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ బన్నులు అమ్మే ఆయనే చదువుకొని ఆయన అయితే వాళ్ళ నాన్న కూడా బన్నులే అమ్ముతాడు. వాళ్ళ నాన్న అన్నాడు, మాకు అన్ని తెలివితేటలు లేవు, ఇంతమందిని మోసగించే తెలివితేటలు మాకుంటే మేము ఈ వ్యాపారాలు ఎందుకు చేసుకుంటాము అని చెప్పి. ఇంకోటి కూడా అన్నాడు మేడం, ఒకవేళ అందులో నిజంగానే విషయం ఏమన్నా ఉంటే మమ్మల్ని ఉరిదీయండి అని చెప్పాడు. అంత ధైర్యంగా ఎట్లా చెప్తాడు? ఇప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు వీళ్ళు చెప్పమానండి, మేము రిపోర్ట్ చేసేదిలో అందులో ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని ఉరిదీయండి అని వీళ్ళని అనమానండి. ఛాలెంజ్ కదా మరి. అతను తప్పు చేస్తున్నాడని మీరు మాట్లాడారు, అతను ఒక ఛాలెంజ్ విసిరాడు, మరి మీరు కూడా ఒక ఛాలెంజ్ విసిరండి. ధైర్యం చేస్తారా? అంత ధైర్యం చేస్తారా? ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది అంటారు మేడం? అసలు ఎలా అంటే ప్రతి దగ్గరికి మైక్ పెట్టడం, మాట్లాడడం, మైక్ పెట్టి అసలు వాళ్ళ ఒకవేళ ముస్లిం పేరు అయితే ఇంకా వాళ్ళనైతే ఇంకా వాళ్ళ నిద్రపోనీయకుండా చేస్తారు. మొన్న ఈ మధ్య కొంతమంది చదువుకోని మహిళల దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళకి చట్టాల పట్ల వాటి పట్ల అవగాహన, నేను వాళ్ళనేం తప్పు పట్టట్లా, అందరికి అన్నీ తెలియాలని లేదు, తెలియని వాళ్ళతో కూడా తెలిసినట్టుగా మాట్లాడించటం, వాళ్ళకి ముందే మీరు పలానాది మాట్లాడండి అని చెప్పి మాట్లాడించటం ఉంది చూసారా, ఇది చాలా దరిద్రపు జర్నలిజం అంటారు దీన్ని. మొన్న ఇప్పుడు మనకు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయి, చట్టబద్ధమైన వ్యవస్థల్ని చట్టబద్ధంగా పనిచేసుకొనివ్వాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, ఇందాక పోలీసు వచ్చాడు, వస్తే పోలీసుని కూడా వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, అది కుదరదు. అలాగే మహిళా కమిషన్ ఉంది, మహిళా కమిషన్ గురించి ఒక అవాకులు చవాకులు బేలుతుంది. ఏం మహిళా కమిషన్ ఇది? శివాజీని పిలుస్తారా మహిళా కమిషన్కి అని మాట్లాడుతుంది. అసలు మహిళా కమిషన్ శివాజీని ఎందుకు పిలిచిందో నీకు తెలుసా? అసలు మహిళా కమిషన్ అంటే ఏంటి, ఏం చేస్తుంది, అందులో ఉన్నవాళ్ళు ఏమేం పనులు చేస్తారు, దాని పరిధి ఏంటి, దాని పద్ధతి ఏంటి నీకు తెలుసా? మీకు తెలిసింది
ఇంతంత గొంతులు వేసుకుని మాట్లాడటము, వీళ్ళకి తెలిసింది అట్లాంటి గొంతులు ఉన్న వాళ్ళతోటి మాట్లాడించి ఒక వైరల్ కంటెంట్ చేసి చూసే వాళ్ళని పెంచుకోవడం మీకు తెలిసింది ఇదా? ఇవాళ నడుస్తున్న జర్నలిజం మనం అనొద్దు, కొంతమంది దురదృష్టకరంగా కొంతమంది ఇదే జర్నలిజం అని చెప్పి పాపులర్ అయిపోదాం, ఈ దెబ్బకి సెటిల్ అయిపోదాం లైఫ్లో అన్నట్లు, సెట్ అయిపోవాలన్నట్లు చేస్తున్నారు. ఇట్లాంటి వాటిని క్షమించకూడదు. అతను నిజంగా మీరు అన్నట్లు అతను ఏదైనా మనస్తాపానికి చెంది రేపటి నుంచి నేను అసలు ఈ బిజినెస్ చేయను అని ఇంట్లో కూర్చుంటే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు చెప్పండి? ఎవరు పోషిస్తారు? ఇప్పుడు దీనికి ఒక కొత్త పేరు పెట్టారు, బన్ జిహాద్ అని పెట్టారు. లవ్ జిహాద్ అయిపోయింది, ఇంకో జిహాద్ అయిపోయింది, ఇప్పుడు బన్ జిహాద్ దగ్గరికి దిగిపోయారు వీళ్ళు. ఏం చేయాలి వీళ్ళని అసలు? వీళ్ళకి బుర్రలు అరికాల్లో కూడా లేవేమో. అంటే అక్కడ మేడారం జాతరలో చాలా మంది జంపన్న వాగులో పడి కొన్ని సంఘటనలు జరిగాయి మేడం, చనిపోవడం కూడా జరిగింది. అలాంటి న్యూస్ కవరేజ్ చేసినా బాగుంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ఏది మరి మీరు సరైన సౌకర్యాలు వీళ్ళకి ఇక్కడ చేసి ఉంటే, వెసులుబాట్లు చేసేసి ఉంటే ఈ రోజు ఈ ప్రాణాలు పోయేవి కాదని చెప్పేసి క్వశ్చన్ చేసినా బాగుండేది. అక్కడికి అప్పుడే కట్టించినవి కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలిపోయాయి. మరి మీరు మొన్ననే కదా కట్టించింది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, మరి ఆ డబ్బులు ఇన్ని కోట్లు పెట్టి కట్టించారు కదా, మరి కూలిపోయాయి ఏంటి అని ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి ఇదేమి జర్నలిజం? ఇదే చెప్తున్నా, కొంతమంది మెప్పు కోసం చేసే మస్కా జర్నలిజం ఇది. మస్కా కొట్టడానికి మస్కా జర్నలిజం చేశారు, అంతకంటే వేరే ఏమీ లేదు. వీళ్ళకి రెండో వాళ్ళ మనోభావాలతో కానీ, రెండో వాళ్ళ మానసిక స్థితి పైన కానీ, వాళ్ళ ఆర్థిక స్థితి పైన కానీ, అసలు వాళ్ళ స్థితిగతులతో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి మైలేజ్ కావాలి, దానికోసం వీళ్ళు ఏనికైనా తెగబడిపోయి మాట్లాడతారు. ఇప్పుడున్న కాలంలో మనం చాలా మంది సెక్యులర్స్ అంటే అసలు ఇట్లా వాళ్ళకి ఇట్లా ఏమంటారు, దేవుడు వస్తాడంటే ఊగిపోతారు కదా, అట్లా ఊగిపోతున్నారు. మనం ఇప్పుడు నేను ఇన్ కేస్ నేను సెక్యులరిస్ట్ని అని చెప్పేసి, నేను సెక్యులర్ వాదిని అని మాట్లాడితే నువ్వు యాంటీ నేషనలిస్ట్ అంతే. నీకు మన హిందూ ధర్మం మీద నీకు లేదు, నువ్వు హిందువు కాదు. హిందువుల్లోనే పుట్టావా? అసలు చర్చిల ముందు ఎంతమంది హిందువులు వ్యాపారాలు చేసుకుంటారు చిన్నవి, అలాగే మసీదుల ముందు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు, అలాగే హిందువుల గుడుల దగ్గర ముస్లింలు వచ్చి అమ్ముకుంటా ఉంటారు, క్రిస్టియన్స్. ఇప్పుడు రోడ్డు పక్కన కూర్చుని వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటే రోడ్డు పక్కన కూర్చుని ఎందుకు చేస్తారు? ఒక షాప్ పెట్టుకుని అమ్ముకుందాం అనుకుంటారు కదా. ఏ పోలీసోడు వస్తాడో, లేకపోతే ఎవరు వచ్చి ఏం చేస్తారో, గబాల వర్షం వచ్చి ఈ వస్తువులు పాడైపోతాయో, వాళ్ళకి ఎంత అభద్రత ఉంటుంది? అసలు వాళ్ళ జీవితాల్లో భద్రత అనేది ఉందా? ప్రభుత్వాలే వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి చెందాల్సినవే చెందని పరిస్థితుల్లో, వాళ్ళు దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఆ పనులు చేసుకుని వాళ్ళు బతుకుతుంటే, ఇంకా నన్ను అడిగితే చాలామంది వ్యాపారం పేరుతోటి మోసాలు చేసే వాళ్ళకన్నా, ప్రజలకు సేవ చేస్తాము అని చెప్పి వచ్చి ప్రజల డబ్బునే మింగేసే రాజకీయ నాయకుల కన్నా, హాస్పిటల్స్ పెట్టి దోపిడీ చేసే వాళ్ళకన్నా, ఇలా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద షాపులు అని చెప్పి చెప్పుకునే వాళ్ళకన్నా వాళ్ళు మోసం చేయటం రాదు వాళ్ళకి. ఇప్పుడు 5 రూపాయలు వస్తువుని 15 రూపాయలకైతే అమ్మలేరుగా వాళ్ళు. 10 రూపాయలు మ్యాక్సిమం అమ్మితే 7 రూపాయల నుంచి 7 రూపాయలకు అమ్ముకోగలుగుతారు వాళ్ళు. ఇట్ట చూసి అట్ట చూసి ఇలా పరీక్ష చేసి అలా పరీక్ష చేసి శల్య పరీక్షలు చేసి వాళ్ళని ఎంత వీలైతే అంత వాళ్ళని మోసం చేసి తీసుకుందామని చూస్తారు తప్పితే, వాళ్ళకి పోనీలే ₹1 ఇద్దాము అని ఎవరన్నా అనుకుంటారా? అదే సూపర్ మార్కెట్లో చేస్తారు, అదే రెస్టారెంట్లో అసలు బేరాలు చేయరు కదా. అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇప్పుడు ఉన్నాయి చాలావి. అసలు ఇక్కడ రాకెందుకు? నిన్న ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఏంటి, పిజ్జా హట్లు ఉన్నాయి కదా, వాటిలో అసలు నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని చెప్పి, మరి అక్కడికి వెళ్ళండి మీరు, ఆర్డర్లు పెట్టుకుని మరి తింటారు కదా. మన ఇంటికి వచ్చేది ఆర్డర్లో వచ్చేది పెద్ద పెద్ద స్వీట్ షాపులు ఉన్నాయి, అక్కడ ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పెడుతున్నారా? అసలు కనిపించవు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు ఏదైనా మంచిగా వ్యాపారం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి 4 కాలాల పాటు అని చేస్తే వాళ్ళు చేయాల్సిందే తప్పితే, వాళ్ళ మీద ఏమైనా నిఘా వ్యవస్థలు ఉన్నాయా? అసలు ఇవన్నీ కాదండి.
అసలు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి హైదరాబాద్లో. అసలు తెలియదు, అసలు ఇన్స్పెక్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఒక ఫుడ్ లైసెన్స్ కావాలి అంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత, వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ అన్ని ప్రమాణాల ప్రకారం ఉన్నాయి అంటే చూసి లైసెన్స్ ఇవ్వాలి. నిజంగా అలాగే కనుక జరిగితే కనుక ఒక రోజులో ఎన్ని లైసెన్స్లు ఇవ్వగలుగుతారు వాళ్ళు? ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు, ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. వాళ్ళు వచ్చి తనిఖీ చేసింది ఎక్కడ? అన్లెస్ అంటిల్ ఎవరున్న కస్టమరు వాడు బిల్లుకి వేశాడనే కోపంతో ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పుచ్చుకుని వస్తారు తప్పితే వాళ్ళు వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు ఎప్పుడూ రారు. అసలు ఎవరికి లైసెన్స్ ఇచ్చామో వాళ్ళకే గుర్తుండదు. మనిషిని చూస్తే కదా ఆన్లైన్లో అప్లై చేస్తారు, ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు. మరి ఇన్ని జరుగుతూ ఉంటే రోడ్డు పక్కన సైకిల్ మీద అమ్ముకునేవాడి గురించి, పైగా కొంతమంది యాపిల్స్ మీద వాళ్ళు మోస్తారు అనే ఒక ప్రచారం సాగించారు కొన్ని రోజుల పాటు. అసలు మనకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇవాళ మీరు ఈ భారతదేశంలో ఒక ముస్లిం మైనారిటీల మీద మీరు చూపించిన వివక్ష ఏదైతే ఉందో, ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తున్నారు అంటే మీరే కారణం అసలు అని అడిగితే. మీరు మాట్లాడే హేట్ స్పీచెస్, మీ స్పీచెస్ వల్లనే అక్కడ వాళ్ళు అలా చేస్తారు, హిందూస్కి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఒక్క చోట ఏంటి, ఇప్పుడు మన భారతదేశంలో హిందూస్ ఎన్ని దేశాల్లో లేరు? ముస్లిం దేశాల్లో చాలా దేశాలలో ఉన్నారు. అసలు ఉన్న ఎన్ని క్రిస్టియన్ దేశాలే కదా. ఉంటే ముస్లిం దేశాలు, లేదంటే క్రిస్టియన్ దేశాలు కదా. మరి అలాంటప్పుడు మీరు క్రిస్టియన్స్ మీద కక్ష కట్టారనుకోండి, వేరే క్రిస్టియన్ దేశాల్లో బతుకుతున్న భారతీయుల మీద వాళ్ళు ఎంత కక్ష చూపిస్తారు? కక్షని కాదు మేడం, ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి కదా. మొన్న చూసుకున్నట్టయితే కొంత 100,000 మంది ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ఒకసారి ఈ మధ్య అట్లాగే ఒక గుడి ముందు ఒక మతం మారిన అమ్మాయి పువ్వులు అమ్ముకుంటుంది. అసలు నీకు హిందూ గుడి ముందు నువ్వు క్రిస్టియన్ అమ్మాయివి, నీకు బొట్టెందుకు లేదు అంటే, నేను క్రైస్తవ మతం అమ్మ అని చెప్పింది. నువ్వు క్రైస్తవ మతం అమ్మ, ఇక్కడ పూలు ఎట్లా అమ్ముతున్నావు? మా దేవుడు పనికిరాడు కానీ నీ వ్యాపారానికి అయితే మా గుడి పనికి వచ్చిందా అని ఆ అమ్మాయికి బలవంతంగా బొట్టు పెట్టారు. అసలు ఆమెని అరెస్ట్ చేయాలి ఆ బొట్టు పెట్టినామని నన్ను అడిగితే. ఎందుకంటే బలవంతంగా రెండో వాళ్ళ మతం జోలికి వెళ్ళే హక్కు మీకు లేదు. అన్నీ అలానే అవుతున్నాయి కదా. మతం మారే హక్కు ఉంది కానీ బలవంతంగా మతం మార్చే హక్కు కానీ, బలవంతంగా మతం మారావు అని చెప్పి నీ దౌర్జన్యం చూపించే హక్కు లేదు. అంటే చాలా మంది, కొంతమంది గురువులు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళి ఇలా అను, అలా అను, ఇలా చేయి, అలా చేయి అని చెప్పి చాలా మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఏం చేసినా ఇది తప్పు, ఇట్లా చేయకూడదు, మీరు మస్కా రాజకీయాలు మానేయండి, మస్కా జర్నలిజాన్ని పక్కన పెట్టండి. పెట్టకపోతే ఇవాళ క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి, క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అందుకోసం ఏంటి అంటే, ఎవరు ఏం చేసినా, మీరు పాతాళంలో కూర్చున్నా, ఆకాశంలో కూర్చున్నా, ఇవాళ మీడియా పనిచేస్తుంది, మీరు ఎక్స్పోజ్ అవుతారు. అందుకని అట్లాంటి వాడి జోలికి వెళ్ళకోకుండా మంచిగా ఉండమని చెప్పటం తప్పితే ఇంకొకలే. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.